హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను చాలా బాగున్నాను, కానీ మా చెల్లి చాలా బాగాలేదనమాట. సో అది విషయము. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఇప్పుడైతే ఫటాఫట్ నేను మొత్తం అంతా ఒక సమ్మరీ లాగిచ్చేస్తా, ఎందుకంటే అమ్మ ఆల్రెడీ నన్ను కింద పిలుస్తూ ఉంది తొందర అని చెప్పి. సో ఇప్పుడైతే నేను చాలా బాగున్నా, కానీ మా చెల్లి చాలా బాగాలేదని ఎందుకు చెప్పినానంటే, షీ సిక్. కాబట్టి అంటే కాలేజ్ నుంచి చాలా సిక్గా వచ్చిందనమాట. ఇంకా కంప్లీట్లీ కొంచెం కోలుకునేటప్పుడు కొంచెం సిక్నెస్ ఎక్కువ పెరుగుతుంది కదా, అందుకు కొంచెం హెల్త్ బాగాలేదు తనకి. సో అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాము, కార్లో పోయేటప్పుడు లేకపోతే అట్లా కిందికి పోయినాక. మోస్ట్లీ కార్లో వెళ్ళేటప్పుడు మాట్లాడదాము, ఎందుకంటే ఇప్పుడు నేను రెడీ అయినాను. ఎక్కడ పోతున్నాము అంటే, మా చెల్లి డ్రైవింగ్ టెస్ట్ ఉందనమాట, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్. సో దానికోసం అని వెళ్తున్నాము. అక్కడ కూడా మీకు చూపిస్తా. అండ్ దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉందనమాట, హాస్పిటల్కి. ఎందుకంటే తన ఎక్స్రే ఈరోజు డాక్టర్ ఏం చెప్పారంటే 4th డే or 5th డే ఎక్స్రేకి రండి అని చెప్పారు. నేను చెప్తా, ఆ విషయం అంతా చెప్తా. బట్ యా, లెట్స్ జస్ట్ గెట్ గోయింగ్. ఇప్పుడు టైం లేదు కాబట్టి, సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఆల్సో గైస్, ఇంకొక విషయం ఏంటి అంటే, మా చెల్లి ఇప్పుడు రెడీ అవుతా ఉంది. నేను పాపం లేపలేదు. నేను రెడీ అయిన తర్వాత తనని లేపుదాంలే అని చెప్పి నేను కంప్లీట్గా రెడీ అయినాక కొంచెం అంటే కాస్త రెడీ అయిన తర్వాత ఇంకా అమ్మాయిని వెళ్ళి త్వరగా రెడీ కాపో అని చెప్పిన. సో దట్ కొంచెం పడుకుంటుందని చెప్పి, టాబ్లెట్స్ వల్ల ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది కదా, స్లీపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కదా, సో అందుకు. అండ్ ఎస్ గైస్, నేను అన్ని మెసేజెస్ చదువుతా ఉన్నాను. 100K and 50Kకి కంగ్రాచులేషన్స్ అని పెడతా ఉన్నారు. దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ఐ డెఫినెట్లీ ఇకపై నేను డెఫినెట్గా కనీసం వీక్కి 2 వీడియోస్ పెట్టడానికి పక్కా ట్రై చేస్తాను. ఎందుకంటే ఎంతమంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, 2 వీడియోస్ పెట్టండి అని చెప్పి. డెఫినెట్లీ ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే మీకు వీడియో రావడానికి నేను పక్కా ట్రై చేస్తాను గైస్. ఆల్సో మా అమ్మ అయితే దోశ చేసిందంట, వెళ్ళి మనం దోశ తిందాము. ఆ లోపు మా చెల్లి కూడా రెడీ అయిపోతుంది. ఇంకా మనం కార్లో వెళ్ళేటప్పుడు అట్లా మాట్లాడదాము. గైస్, ఇప్పుడే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయినాము అండ్ దోశ తినేసి బయలుదేరుతున్నాం అనమాట. ఫస్ట్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాము, డ్రైవింగ్ లైసెన్స్ దానికోసము. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత హాస్పిటల్కి వెళ్దామని ఫిక్స్ అయినాము. ఎందుకంటే టైం లేదు, అలా లేట్ అయిపోయింది. నేను తప్పు వేసిన, ఎందుకు ఆ పిల్లలు కొంచెం ముందే లేపేసింటే సరిపోయింది. బట్ ఎనీవేస్, లెట్స్ గో. ఐషు, సో ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్సా? తోలగలవు అనుకుంటున్నావా ఇదంతా? తోలుతావు. అదిగో అక్కడ కారు వస్తాను చూడు, అట్లా నిదానమే ప్రధానం, స్పీడ్ పోకూడదు, జాగ్రత్తగా పో. ఓకే, అదిగో ఒక్క చిన్న చోట కొంచెం కష్టం ఉంటుంది ఇష్యూ, ఆడే ఆ హైట్ దగ్గర. నువ్వంటే ఇంకా తోలేస్తావులే. నేను అప్పుడు ఎప్పుడో జుజుబీ టైంలో పోయినా. సో అంటే 18+, కానీ అప్పుడెప్పుడో పోయినా. మళ్ళీ ఇప్పుడు మా చెల్లి చూస్తాను. సో లెట్స్ గో. ఆల్ ద బెస్ట్ ఐషు. ఈ పిల్ల తోలేస్తుంది మాకు తెలుసు గైస్, బట్ ఒక మెమరీ లాగా అనుకోండి ఏదైనా కూడా. స్కూటీ ఏమో అక్కడ ఉంది అండ్ బండి ఏమో ఇక్కడ. మేమిద్దరం బండిలో వచ్చేసినాము. డాడీ స్కూటీని తెప్పించేసినాడు. సో ఫస్ట్ 2 అనమాట, స్కూటీ అండ్ కార్ 2 కలిపి. సో లెట్స్ గో. ఇంకా పిల్ల బరిలోకి దిగాక మీకు మళ్ళీ వీడియో తీస్తా. స్కూటీ వెళ్తుంది ఫస్ట్. ఫైనలీ ఐషుదైతే కంప్లీటెడ్. విషయం ఏంటి తెలుసా, అక్కడ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండింది అనమాట కదా. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే సెన్సార్స్ అవేం లేవన్నమాట, ఇప్పుడు సెన్సార్స్ వచ్చినాయి. స్కూటీకి అయితే 4 కదా, స్కూటీ 4 సెన్సార్స్ అండ్ కార్ కి 4 కదా, లాస్ట్ దగ్గర లేదా? ఓకే, స్కూటీకి అయితే 3 సెన్సార్స్, కార్ కి అయితే 6 సెన్సార్స్ ఉన్నాయన్నమాట. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హాఫ్ అన్ అవర్ ముందు పోయింటే వాళ్ళు మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళంట ఏది ఇన్సైడ్ అని చెప్పి. అంటే ఏమంటారు, హాఫ్ అన్ అవర్ లేట్ పోయినాము, దాంతో పాటు ఎక్స్ప్లెనేషన్ అంతా మిస్ అయింది అనమాట ఇష్యూ. ఇంకా ఎవరైనా పోతా ఉంటారు కదా, దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకుంటా పోయింది. బట్ షీ డిడ్ వెల్. ఎనీవేస్ 2 కల్లా రిజల్ట్ వచ్చేస్తుందంట, పాస్ అయిపోతుంది 2, నో ప్రాబ్లం. కాబట్టి ఇంకా అదే సంగతి. సో యా, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగుందా? మంచిగా, కానీ చాలా కన్ఫ్యూజ్ అయింది కదా.
గైస్ లిటరలీ అసలు ఆడ తోలేది బిజినెస్ ఒకటి అయితే చెప్పేదంతా ఎంతమంది చెప్తున్నారు తెలుసా, అట్లా ఇట్లా అసలు ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది కదా చాలా. నేను ఘాట్ రోడ్ లో పొమ్మన్నా పోతా కానీ ఆడేందో తిక్కగా ఉంది, అంటే తిక్కగా ఆడే తిక్కదు, కన్ఫ్యూజింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. కొంతమంది సరిగా తోలుతారా, మనం అవి చూస్తాం, కొంతమంది సరిగా తోలరు, మనం అవి చూసినా మనకు మొత్తం బిస్కెట్ అవుతుంది. కాబట్టి ముందే పాపం చెప్పినారు వాళ్ళు, వీడియో చూసుకొని పోండి అని చెప్పి. కానీ మేము వీడియో ఉండేది ఉంటుంది కదా స్క్రీన్, అక్కడ నుంచి వచ్చేసినాం అనమాట. కాబట్టి ఇంకా వేరే వాళ్ళు తోలేది అవి ఇవి చూసుకుంటా వచ్చేసింది ఇష్యూ. బట్ ఎనీవే షీ డిడ్ వెల్. లిటరల్లీ నా హెయిర్ అయితే చింపిరి అయిపోయింది, ఎందుకంటే నేను అసలు డైరెక్ట్ గా వచ్చేసినాను టైం లేకుండే కాబట్టి. బట్ ఎనీవేస్ మా చెల్లిదైతే కరెక్ట్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేదైతే ఎక్స్రే స్కానింగ్కి వెళ్తున్నాము, స్కానింగ్ కోసము. సో స్కానింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. బట్ ద థింగ్ ఈజ్ ఈవినింగ్ పోయినాం అనుకో, సౌండ్ ఈవినింగ్ కానీ పోయినాం అనుకో ఏమవుతుందంటే డాక్టర్ సమ్ టైమ్స్ ఉంటాడు లేకపోతే ఉండడు. కాబట్టి మీరు ఇప్పుడే వెళ్తే బెటర్ అని చెప్పి ఇంకా అమ్మ అంటే మాకు కూడా బెస్ట్ అనిపించింది. సో అసలు విషయం ఏంది అంటే ఈ అమ్మాయికి కంప్లీట్ గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట, లంగ్స్ లో నెమ్ము చేరింది. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చినాడు, ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పి. నేను కరెక్ట్ గా అమ్మాయి దగ్గర 2 months ఏమో లేను కాలేజ్ లో. చూడండి వైరల్ ఇన్ఫెక్షన్ తెచ్చుకునింది, నానక చెత్త అంతా తిని వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అండ్ నెమ్ము చేరింది అనమాట లంగ్స్ లో, హార్ట్ లో అంట నేను చూడు లంగ్స్ లో. కాబట్టి అసలు పూర్తిగా ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నిందంటే, వచ్చింది వినాయక చవితి కోసమే కానీ కంప్లీట్ గా సిక్ గా అన్హెల్దీగా ఉన్నింది అనమాట ఆ పిల్ల. అందుకే మీరు చూస్తే చాలా మంది నన్ను అడిగినారు ఎందుకు అక్షయ డల్ గా ఉంది అని చెప్పి. ఇదే గైస్ కారణం, ఇదే చాలా డల్ అయిపోయింది. కానీ ఆబ్వియస్లీ డ్రైవింగ్ అయితే ఆపాపే చేస్తుంది, ఇవ్వదు ఎవరికి. సో ఈ రోజు పోయి ఫస్ట్ ఎక్స్రే తీపించుకొని డాక్టర్తో ఏది విషయం అని తెలుసుకొని మెడికల్ లీవ్ పెట్టేసింది. ఎందుకంటే మా నాన్న మా అమ్మ ఇద్దరు చెప్పేసినారు, మేము ఈ టైంలో అయితే ఇట్లయితే పంపించాము మేము అని చెప్పి. సో ఇట్లా కంప్లీట్గా బాగా అయిపోయింది అంతా పోవాలా అని చెప్పి. గైస్ కొంచెం సేపు రిలీఫ్ అయిదామని చెప్పి ఇద్దరము వచ్చినాం అనమాట తినడానికి. లుక్ అట్ ఇట్, కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పి. తిట్టద్దు నన్ను మళ్ళీ, ఎందుకు నువ్వు ఆ పిల్లకి బ్యాడ్ ఫుడ్ తినిపిస్తున్నావు అని చెప్పి. ఆ అమ్మాయి కావాలని అడిగింది గైస్, సో అందుకే తీసుకొని వచ్చా. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైమ్ అరౌండ్ 6:30 అట్లా అవుతా ఉందన్నమాట. లిటరల్ చెప్తున్నాను, మేమైతే బయట నుంచి వచ్చిన తర్వాత ఫుల్ కోమా, నేనైతే ఫుల్ కోమా. మా చెల్లికి ఏవో ఒక షూట్ ఏదో ఉంటే చేసుకునేది ఆ పిల్ల, నాకు అక్కడ దాకా గుర్తుంది. దాని తర్వాత నేను పైకి వచ్చినాను తినేసి. ట్రస్ట్ మీ, విషయం ఏమైందంటే మేము బయట ఆల్రెడీ తినేసి వచ్చామన్నమాట ఇంటికి. ఎందుకంటే మాకు స్కానింగ్ అప్పుడు కొంచెం టైం ఉండే. సో ఫుల్ ఆకలితో ఉండేది, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో తిన్నాము. అండ్ దెన్ మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో కూడా లేట్ అయిపోయింది అనమాట, చాలా ఎక్కువ జనాలు ఉండడం వల్ల మాది కొంచెం లేట్ వచ్చిందనమాట టోకన్, అంటే అది నెంబర్. సో దాని ద్వారా పిలుస్తూ ఉంటారు కదా, సో లేట్ అయిపోయింది. మేము స్కానింగ్ అప్పుడు ఇంకా టైం ఎలాగో 1 hour టైం ఉంటుంది అని ఇంకా బయటికి వెళ్ళేసి కొంచెం ఏదైనా తిందామని చెప్పి, మీరు ఆల్రెడీ చూసింటారు క్లిప్స్. సో తిన్నామన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఏమో గోంగూర పచ్చడి, తర్వాత వైట్ రైస్, అండ్ నాకు ఇష్టమైనది ఏమంటారు అది ఆకుకూర తాలింపు అంటారు, సిర్రాకు ఆకుకూర తాలింపు. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ డౌన్. అసలు అది ఇప్పటివరకు మీరు ఎవరైనా టేస్ట్ చేయలేదు అంటే యూ గైజ్ ఆర్ మిస్సింగ్ సంథింగ్ అవుట్ రియలీ బ్యాడ్లీ. చాలా బాగుంటుంది అనమాట. సో అది మా అమ్మ చేసింది అనమాట. సో మా అమ్మ మా నాన్న తింటా ఉన్నారు. మేము అరౌండ్ 2 o'clock అట్లా వచ్చినాం. 2 o'clockకి మార్నింగ్ ఎప్పుడో 9కి వెళ్ళి 2 o'clock వచ్చినాం మేము. అసలు ఎంత టైర్డ్ ఉన్నామంటే మా అమ్మ అయితే ఇంకా కూర్చున్న తర్వాత తినండి అని చెప్పి ప్లేట్స్ తీసుకొని వచ్చేసింది. మేమేమో అమ్మకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. కానీ ఏం చేసినామంటే మా అమ్మకు ఒకటి బెల్జియం చాక్లెట్ది ఒకటి కేక్ ఇష్టం అనమాట. జార్లో కేక్ ఉంటుంది, అండ్ దెన్ కేక్, అండ్ దెన్ మళ్ళీ క్రీమ్, తర్వాత పైన ఐస్ క్రీమ్ అట్లా ఒకటి పెడతారనమాట. చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే తీసుకొని వచ్చినాం అనమాట. కాబట్టి మా అమ్మకి తెలుసు, ఓకేనా. మా నాన్నకు తెలీదు, అసలు ఏం చెప్పాలో అర్థం కదా. మా నాన్నేమో ఫస్ట్ ఏం తీసుకురాగానే మొత్తం అవన్నీ అది ఇటు ఇవ్వండి, ఎందుకు తెచ్చినారు మీరు అసలు ఐస్ క్రీమ్స్, మా చెల్లి ఐషుకి బాగాలేదు కదా, మీకు ఆ మాత్రం తెలియదు అని చెప్పి మా నాన్న బయట పడేస్తామని చెప్పినాడు. మేమైతే ఇంకా ఫుల్. మళ్ళీ తర్వాత ఇంకా బయట తిన్నామని తెలిస్తే ఇంకా దీనికే ఇంతగా మా నాన్న అంటే బయట తిన్నామని తెలిస్తే ఇంకేం చేస్తాడో అని మేము సైలెంట్ అయిపోయినాము. లిటరల్లీ మేము మళ్ళీ తిన్నాము ఫుడ్.
తినేసి ఇంకా పైకి వచ్చి మళ్ళీ నాకు కొంచెం పని ఉండే అవి ఇవి చిన్న చిన్న ఎడిటింగ్స్ అవి వేసుకొని 4:30 4:45కి అట్లా పడుకున్నాను నేను. ఇప్పుడు 6 అవుతా ఉంది. ఇప్పుడు లేస్తే ఎట్లుందంటే ఒక పీస్లా ఉంది. అందుకే మళ్ళీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాను. కింద మా చెల్లి ఉంది. సో పోవాలా. ఆ పిల్ల ఇక్కడికైతే రాలేదు. మేబీ తన రూమ్లో పడుకుందేమో. ఇప్పుడైతే సో లెట్స్ సీ. ఇప్పుడైతే కిందికి పోదాం. ఓకే. మేజర్ థింగ్ నాకు నచ్చేది తెలుసా మా అమ్మలో అండ్ మా చెల్లిలో, నేను పడుకున్నాను అంటే దే డోంట్ వేక్ మీ అప్. అంటే లేపరు, లే టైం అవుతా ఉంది అని చెప్పి లేపరు. దే అండర్స్టాండ్, అంటే అర్థం చేసుకుంటారు ఈ పిల్లకి ఏదో వర్క్ అని ఉంటుంది, చేసుకొని పడుకుని ఉంటుంది అని చెప్పి దే డోంట్ రియలీ వేక్ మీ అప్ అనమాట. కాబట్టి ఆ పడుకున్న కాన్సెప్ట్ అయినా నేను ప్రశాంతంగా పడుకుంటా. చాలా రోజుల తర్వాత కొంచెం ఐస్ స్వెల్ అయ్యేంత వరకు నిద్రపోయినాను. పడుకునేది 2 hours కానీ కొంచెం డీప్ స్లీప్లో నిద్రపోయినాను అనమాట. ఎనీవేస్ సన్ స్క్రీన్ కూడా మొహం మీద అట్లే ఉంది గైస్. ఫేస్ వాష్ కూడా వేసుకోలేదు. సో త్వరగా ఫస్ట్ మనం ఫ్రెష్ అప్ అయ్యేసి కిందికి పోదాం. ఓకే. హాయ్ మామ్. అమ్మని ఎక్కువ మిస్ కారు, ఎందుకంటే అమ్మ ఎవ్రీడే మీకు మధ్యాహ్నం కనిపిస్తుంది. హాయ్ మామ్ అని నేనంటే అమ్మ హాయ్ పండు అని అంటది. తర్వాత హాయ్ పండు బాగుంది. హాయ్ మామ్ అంటే కాదు, నేను వచ్చి హాయ్ మామ్ అంటే అమ్మ హాయ్ పండు అంటే ఇవాళ స్పెషల్స్ ఏంటి అంటే ఇవాళ స్పెషల్సా చూపిస్తానుండు అని. అదే ఒక ఏమంటారు మా సిగ్నేచర్ స్టెప్ అయిపోయింది అనమాట. సిగ్నేచర్ స్టెప్ సిగ్నేచర్ మాట అది. వద్దులేమా ప్లీజ్. నేను ఇప్పుడే స్కిన్ కేర్ అంతా వేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చా. నిద్ర అంతా ఉరుకుతుంది. యా మా ఎప్పుడు ఆ పిల్ల వేసుకుంటానని ఈరోజు నేను వేసుకున్నా. కొంచెం యూనిక్గా ఉంటుందని. నా షర్ట్లు అన్నీ తీసుకుపో అమ్మ. ఓకే. ఇప్పుడు ఈవినింగ్ నేను వచ్చిన తర్వాతే మా అమ్మ లైట్స్ అన్నీ నాతో వేపిస్తుంది అనమాట. ఇది మా సాంప్రదాయం, ఎప్పుడు వచ్చే సాంప్రదాయం. అండ్ అక్షయ నీ వర్క్ నా వర్క్. ఓకే. సో ఐషు హెల్త్ ఎలా ఉంది మా ఇప్పుడు గుడ్డా? నువ్వు ఇప్పుడు అక్షయాన్ని ఏమైనా తిట్టాలనుకుంటున్నావా? ఆ పిల్ల ఎందుకంత కేర్లెస్నెస్గా ఉంది అని చెప్పి. కానీ డాక్టర్ ఏం చెప్పాడంటే ఇట్స్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల అంట. ఆ పిల్ల ఏం అన్హెల్దీ ఫుడ్ తినడం అట్లా కాదంట. సో మనం ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వెళ్ళినాక సడన్గా క్లైమేట్ చేంజ్ ప్లస్ అక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి కదా. నా మీద వస్తాను ఎక్కువ కూల్ క్లైమేట్. మళ్ళీ సడన్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటర్ చేంజ్. చూడండి ఎట్లా ఇస్తున్నాడు బడ్డీ. వాటర్ చేంజ్ అది కూడా ఏదో చెప్తుందంట. అందుకు అలా అయింది ఐషుకి. ఓకే. 4 days టాబ్లెట్స్ ఇచ్చారు, వాడింది. ఎక్స్రే తీపించుకుంది ఈరోజు. ఏం లేదన్నారు. ఏం చెప్పినంటే డాక్టర్ ఇది ఒక 1 week వాడండి తగ్గిపోతుంది అన్నాడు. తగ్గిపోతుంది. ఏదో మిషన్ ఇచ్చా, అది ఇన్హేలర్ ఇచ్చాడులే. అది వాడాలా, తగ్గిపోతుంది. ఎల్లుండి యూజువల్గా గైస్ 365 days జలుబు ఉంటుంది కదా నార్మల్గా. కోల్డ్ చిన్న దానికి జలుబు వస్తూ ఉంటుంది కదా. అలా నేను మా డాడీ అనమాట. బట్ మా చెల్లికి ఎప్పుడు రాదు కదా. ఎప్పుడు 65 days డాడీకి రాదు. డాడీకి డస్ట్ అలర్జీ. అదే డస్ట్ అలర్జీని. 35 days జలుబు కాదు. అంటే 365 days అంటే ఏదైనా చిన్నదానికి కూడా జలుబు రావడం అట్లా. ఓన్లీ నోస్ ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా తుమ్ములు వస్తూ ఉంటాయి. నాకైతే జలుబు వస్తుంది అనమాట. తుమ్ములు రావు కానీ నాకు ఎక్కువ జలుబు వస్తూ ఉంటుంది. మాకు మామూలుగా రావాలా, కానీ మా చెల్లి మేము పక్కన ఉంటారా కూడా మాకు రావడంలా. అంటే ఇమ్యూనిటీ మీకు బాగుంది, అమ్మాయికి తగ్గిపోయింది. ఎందుకంటే ఆ పిల్ల నానాక చెత్త అంతా తింటా ఉంది అక్కడ. తినడమే మానేసింది. అదేదే నిజమే. చూడండి ఒక్క 2 months లేను నేను కాలేజ్లో. ఆ పిల్ల చూడండి అప్పుడే ఎలా అయిపోయిందో. ఆ బిగ్న లేకుండా ఏమైపోతారో ఏమో అర్థం కావట్లా. 1 month కూడా కాల. 1 month కూడా కాల. అప్పుడే చూడు సన్నగా అయిపోయి వచ్చింది. ఫస్ట్ ఇయర్ లో ఫుడ్ బాగుంది. ఫుడ్ బాగాలేదు. ఫుడ్ వాళ్ళు చేయడమే బాగాలేదు. నువ్వు ఎక్కువ రావు. ఫుడ్ కొట్టి నేనే ఎక్కువ వెళ్ళలేదు ఫస్ట్. డియర్ మా కాలేజ్ వాళ్ళు ప్లీజ్ చూడండి ఫుడ్ బాగుండట్లా చెప్పా వాళ్ళకి డైరెక్ట్. ఏం ఐషు మధ్యాహ్నం పడుకున్నావా లేదా? పడుకోలేదా? ఏం వర్క్? వేరే వర్క్ నేను చేయమంటే చేసింది గైస్ ఆ పిల్ల. కానీ నేను చేసినాక మళ్ళీ పడుకున్నా. కానీ ఆ పిల్ల పడుకోలా. నువ్వు పడుకున్నావు? గంట పడుకున్నా. నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది, అందుకు నిద్రపోయినా. అండ్ వీడేమో ఇక్కడ వాడి నెయిల్స్కి నెయిల్ పాలిష్ చేసుకుంటున్నాడు.
డాడీ అక్కడ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. యా అవును. నేనైతే గైస్ ఇప్పుడు మా మట్టిలో నడుస్తున్నాను ఇలా ఇలా ఇలా. తుమ్మా అవును ఆల్రెడీ నాకు అయిందే. అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా? మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్దాము. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే గైస్ మా అమ్మ ఎంతమంది పనామ పడుతుంది కదా, అయినా కూడా మా అమ్మ పట్టాలంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అదే నీకు ఇష్టం కాబట్టి చెప్పినాలే. ఓకే సో ఇలా మా ఇంట్లో వాళ్ళందరూ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే నన్ను లేపలేదన్నమాట. వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈవినింగ్ అయితే మా ఇంట్లో అంతా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. సో దట్ ఈస్ ది సంగతి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి లుక్ వేసుకోండి అలా, అసలు హౌ మచ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఏం చెప్తుంది తెలుసా? చెప్పు. పానీపూరి తినొద్దామా? ఈడెనిపి అది నా చెవు అనుకొని ఇక్కడ చెప్పు. పానీపూరి తినొద్దామా? ఇట్లా ఉంటుంది ఇది సంగతి. బడి వీడొకడు సిబ్లింగ్స్తో కలవాడు వీడు. ఏక్ నిరంజన్ వాడు. ఇట్లా అమ్మాయికి ఉన్న దగ్గు జలుబు అన్ని మాకు ఎక్కిస్తుంటది అనమాట. ఇలా నాకు ఎక్కిస్తుంటది. నేను రెటినాల్ పూసుకున్న మొహానికి మింగేసి ఉంటుంది. స్మూత్ గా మంచి స్మెల్ వస్తుంది. నేను కూడా నైట్ పూసుకున్నా. యాక్చువల్లీ ఏం మాయిశ్చరైజర్ చెప్తే నువ్వు తీసుకుపోతావు. నేను న్యూట్రోజినా వేసుకో. నేను న్యూట్రోజినా సన్ స్క్రీన్ పూసుకున్నది గైస్. ఆ పిల్ల న్యూట్రోజినా కదా అది. న్యూట్రిదా మాయిశ్చరైజర్. న్యూట్రినా మాయిశ్చరైజర్ క్లెన్జర్ వాడా ఇందాకే. మేము కొంచెం రిచ్ ప్రోడక్ట్స్ వాడతాం. వీళ్ళంతా చీప్ పడతారు. అది ఇచ్చిందే నేను బేసిక్గా. నాకు అది వచ్చింది కొలాబ్. నాకు అది పిఆర్కి వచ్చింది. ఆ పిల్ల నాకు అది తీసుకొని వచ్చి దగ్గుతుంది. పానీపూరి ఉంటా. పానీపూరి అమ్మకి చెప్పినాను అనుకో 2 చెవులు కత్తరిస్తుంది. పానీపూరి లేదు, తొక్కపూరి లేదు, ఏం లేదు. ఇంకా మర్యాదగా దోశ వేస్తుంది. తిను అమ్మయ్య. దోశలు ఎర్రకారం, శనక్కాయల చట్నీ, అని తర్వాత ఆకుకూర తాలింపు తిను. ఓకే నేను దోశ తినను. నా ఫేస్ మీద ఎందుకు అట్లా పెడతా? ఆయన రెటినాల్ ఇప్పుడు ఎందుకు పట్టించుకుని నైట్ కదా పట్టించుకోవాలి. నేను బేసిక్ ఏం చేస్తాను తెలుసా? నాకు నైట్ అంత టైం ఉండదు అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో కూడా ఎడిటింగ్ చేయాలి నైట్. కాబట్టి నేను ముందే స్కిన్ కేర్ అప్లై చేసుకుంటాను. ఎందుకంటే మేము బయటికి పోం కదా అని తెలుసు కాబట్టి. అండ్ బయట మా కోసం ఈ చిన్న పిల్లి బాబు ఉన్నాడు అనమాట. కనిపించట్లేదు. ఏడున్నాడు వాడు? అక్కడ ఉన్నాడు అనుకుంటా. అదిగోండి చూస్తున్నాడు. సో యా. అండ్ ఆల్సో లెట్ మీ నో ఇలా మీకు ర్యాండమ్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్ పెడితే కూడా నచ్చుతుందో లేదో చెప్పండి. ఎందుకంటే ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ బికాజ్ చాలా ఫన్ ఉంటుంది అనమాట వాటిల్లో. సో తానే బేట జింకను తాడే ఎక్కడున్నది? ఆహా బడ్డీ అమ్మా. అలా వాడిని కన్ఫ్యూజ్ చేసి కొంచెం సేపు మనం అరిపిద్దామని. పిచ్చి ఫెలో నేను రాడ్చింది. ఒక్కసారి చూడండి. నేను కొంతసేపు బ్రేక్ అని చెప్పి లోపలికి స్నాక్స్ మెక్కుతామని వెళ్ళాను నేను మా చెల్లి. వచ్చేసరికి చూడండి వీళ్ళిద్దరూ ఇక్కడ ప్రేమ అనురాగాలు ఎక్కువ అవుతున్నాయి వీళ్ళకి. వీడు మేము ఇంతసేపు పిలుస్తారు అలా. కానీ ఏంది వీడు ఈరోజు పంచాయతీ? అదే
ఇలా మా అమ్మ దగ్గరికి అయితే వస్తాడు, మా దగ్గరికి రాడు ఎక్కువగా, ఇష్టపడాడు. చాలా ప్రేమమా కదా. గైస్ ఇక్కడ చూడండి మమ్మీ ఎట్లా అడుగుతామా, ఒక్కసారి అడుగుమా. వాడు అలా తోపుతున్నాడంటే లోపలికి రావాలని, వాడికి ఇష్టం ఉందని లోపలికి వస్తాడు అని. హాయ్ బేబీలు. ఇక్కడ హిల్ జస్ట్ స్లీప్. ఇక్కడ ఆల్రెడీ వాడి తాడు ఉంది కదా, ఇది అనమాట వాడి ప్లేస్. మొత్తం ఏంది రాట్లు తిరుగుతున్నావు, కూర్చోరా ఒక చోట. నేను చెప్పిన వాళ్ళకి ఆడ కూర్చున్నాను, ఆడ కూర్చో. షాడ్కి 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 కూర్చో. మా చెల్లికి జ్వరం పిచ్చి ఎక్కువ అయినట్టుంది, కాస్త జోకులు వేస్తుంది. జోకులు ఎక్కువ అయిపోయినాయి గైస్ మా చెల్లికి. జ్వరం లేదంట, అంటే పోయిందంట, అంటే తగ్గిపోయిందంట. ఇంకా చెప్పు ఏమైనా. జోకులు వేస్తా ఉంది ఇంతసేపు, నేను ఏం మాట్లాడతానో దానికి తిరిగి రివర్స్ ఇస్తా ఉంది. షీ నీడ్స్ సమ్ బత్తాయి జ్యూస్. మేమంతా ఇట్లా ఇట్లా పిండి పెడితే ఆ పిల్ల అలా లోటుప్ అంతా అవుతుంది. సో అది ఆ పిల్ల. మీకు చెప్పాను కదా నేను మా అమ్మకి ఇష్టము అని చెప్పేసి, మా అమ్మకి అది నాకు కూడా ఇష్టం. నేను చూపిస్తా, తినేసినావు అప్పుడే. మేమైతే ఈసారి లైక్ ఒక స్టాక్ తెచ్చాం అనమాట, లైక్ 3 తెచ్చాము. ఒకసారి వేసినట్లు చూపిస్తా ఏంటది అని చెప్పి వాళ్ళకి కూడా. సో ఇదన్నమాట, లైక్ దిస్ బేబీ ఇస్ సో 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 గుడ్. ఇది వచ్చేసి బెల్జియం చాక్లెట్ అనమాట. లోపల ఉంటుంది కదా మీకు లేయర్స్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి క్రీమ్. ఈ బ్లేడ్ అని మా ఈ పిల్ల చూడు మా తింటా అన్న ఐస్ క్రీమ్. టిపికల్ తింటాను ఆల్రెడీ. ఎట్లా తగ్గుదా తగ్గమంటే వేస్ట్. ఈ పిల్లకి హాస్పిటల్ కూడా బొక్క, హాస్పిటల్ ఖర్చు కూడా బొక్క. దగ్గుతన్నా కూడా అట్లే పెట్టాలి, అట్లే ఉండాలా అని చెప్పి నాకు ఆ పెట్టు ఒకటి. గెస్ వాట్, మా డాడీ కూడా ఒకటి తిన్నాడంట. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మా డాడీ పడేస్తానని చెప్పాడు. బట్ ఐ థింక్ హీ టేస్టెడ్, సో నచ్చింటుంది కాబట్టి మా డాడీ కూడా తిన్నాడు. ఇది నాది, నా కోసం వాళ్ళు అలానే ఉంచారు. నేను ఇప్పుడు మీకు టెస్ట్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. Yeah, I know. Daddy I know. Daddy food sweet ఏం చేసినా స్వీట్ అడగల, ఏం అడగల పాపం. నేనే కావాలని నోట్లో పెట్టినా, పెట్టింటే ఇలాంటివన్నీ తింటే హెల్దీ కాదు అన్నాడు. ఏం కాదులే ఒకసారికి తిను అంటే. ఇది ఎంత బాగుంటుందో టేస్ట్, ఎలా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా మీకు లేయర్స్ వస్తుంది అనమాట. సో గుడ్. మళ్ళీ ఇంకొక స్పూన్ తిను. అందుకు ఊరికే తిన అంటాను. కానివ్వండి లగేజ్ కానీ ఇంట్లో ఉంది నీకుంటది. ఓకే సో అవేంటివి మమ్మీ ఒకసారి మాకు చూపిస్తావా? గైస్ ఇవి మా ఊరి ఫేమస్ అనమాట స్వీట్స్. ఓపెన్ ఇట్. చెప్పలే, ఎప్పుడు చెప్పలా. మా ఊరి ఫేమస్ స్వీట్స్ అనమాట అవి. చెప్పుమా నువ్వు ఎప్పుడు వీడియోలో ఉన్నావు. వీటి పేరు ఏం పేరు? తంగేడుపల్లి స్వీట్స్. గైస్ చాలా టేస్టీగా ఉంటాయి. మైసూర్ పాక్ లాగే ఉంటాయి, బట్ అవి మైసూర్ పాక్ కాదు. మైసూర్ పాక్ కన్నా చాలా స్మూత్, అంతా గీతో చేస్తారు. చాలా ఫేమస్. నువ్వు అది ఆనందంగా చెప్పట్లా, గీతో చేస్తారు అంటారు. చాలా బాగా, ఎంతో అంత నెయ్యితో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు అక్కడ చూస్తే మెడిసిన్స్ ఇది కనిపిస్తుంది. వద్దు నాకు. మా అమ్మకి ఏంటి తెలుసా విషయం ఏంటంటే, మా అమ్మకి చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అవి చాలా బాగుంటాయి కూడా బేసిక్గా చెప్పాలంటే. కానీ విషయం ఏంటంటే అంటే చాలా ఎక్కువ నెయ్యి వేయడం వల్ల, నేను చాలా నెయ్యి చెప్పారో మీరు ఒకసారి చెప్పండి. చాలా 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 నెయ్యి ఎక్కువ వేయడం వల్ల మా అమ్మకి హెడేక్ వచ్చేస్తుంది తిన్న తర్వాత. మా అమ్మ ఎట్లా అంటే తినాలని ఇష్టపడుతుంది, కానీ కొంచెం తినగానే హెడేక్ వచ్చేస్తుంది. నాకు ముందు ఉన్నది అది, నాకు ఇప్పుడు లేదు. దానికి ఆన్సర్ ఏం తెలుసా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం ఫ్రీగా ఉంటే తగ్గిపోతుంది. నాకు ఇంటర్ +1 +2 అయితే చాలా ఎక్కువ ఉండేది నాకు స్ట్రెస్ అంతా. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండింది, కానీ సెకండ్ ఇయర్ నుంచి ఐ లెర్న్డ్. అంటే కొంచెం వాకింగ్కి వెళ్ళడం, నన్ను కొంచెం ఫ్రీ చేసుకోవడం మైండ్, అట్లా అప్పుడేం లేకుండా ఎక్కువ ఏం లేదు. బట్
ఇంటర్లో అయితే అసలు నాకైతే ఎంత హెడ్ నొప్పి తీసిస్తా ఉంది. మా అమ్మకి చెప్తాను కూడా మా అమ్మ వినదు. కొంచెం ఫ్రీ అయిపో అంటే అట్లా కాదంటది. బడ్డీ సైలెంట్గా బాధగా ఉండినాడు నిన్న. కాబట్టి మా అమ్మ బడ్డీ బాధగా ఎందుకున్నాడో ఒకసారి గూగుల్లో కొట్టని అడుగుతుంది మా అమ్మ. కాదు డల్గా ఎందుకుందో, అదే డల్గా ఎలా ఉంది ఎందుకున్నాడో ఒకసారి గూగుల్లో కొట్టాలి మా అమ్మ. ఏం చేస్తాం గైస్ అట్లా ఉంటుంది. అది చాలా ఎప్పుడు చాలా హుషారుగా ఉంటుంది. ఒక్క నిమిషం కూర్చోదు, తిరిగి 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 పెడుతుంది. బట్ అందుకు ఒక్కసారిగా డల్ అయిపోయి అట్లా పడుకునే కూడా ఒక రకంగా బాధ అనిపిస్తుంది. అవును నిజమే. నువ్వు ఎక్స్ట్రాలు చెయ్యకు. ఓకే సో లెట్స్ గో. నేనైతే ఇది మా ఈరోజు ఇప్పుడు డిన్నర్ ఏం చేసామా? చపాతి స్లోకి ఏముందంటే పప్పు ఉంది, గోంగూర పచ్చడి ఉంది, చపాతి, రైస్ తినరు దోశ. గైస్ విషయం ఏంటి అంటే మా అమ్మ మీరు నన్ను అడిగినారు. వాళ్ళైతే ఏమేమి అడిగినారంటే నన్ను మునగాకు పొడి అడిగినారు, తర్వాత గోంగూర పచ్చడి అడిగినారు, దాని తర్వాత ఇలా కొన్ని అడిగినారు నన్ను చూపేయండి రెసిపీస్ అని చెప్పి. కానీ విషయం ఏంటి అంటే మా అమ్మ మేము లేకంటే ముందే చేసేస్తుంది అనమాట. లేదంటే మధ్యలో ఏదైనా పనిలో ఉన్నప్పుడు మా అమ్మ చేసేస్తుంది. సో అందుకే నాకు ఎక్కువ చేసేకి వీలు కుదరదు అనమాట. మా బడ్డీగాడు చూడండి, మేము ఇక్కడ తింటా ఉంటే కావాలనే అలా ఎగస్ట్రాలు వేస్తున్నాడు వాడు. బట్ వాడు తినడు ఇది. వాడి ఫుడ్ ఆల్రెడీ సపరేట్గా మా అమ్మ పెట్టింది, కానీ వాడు ఇట్లా వేస్తూ ఉంటాడు. ఏం చేస్తాం? ఫుడ్డా నీకు? చూడండి ఆడ ఎంత క్యూట్ మా బడ్డీ బంగారం. ఏం లేదు నీకేలే ఫుడ్, నీకేలే బా. వావ్ అదంటే ఇంకో హ్యాండ్ వాడి కోటి కదా. సో హే క్యూటీ పాయ్స్, ఐమ్ బ్యాక్. ఇప్పుడైతే నేను డిన్నర్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే దిస్ ఇస్ లైక్ ది ఎడిటర్ అభిజ్ఞ అనమాట సంగతి. అండ్ ఆల్సో చాలా మంది నాకు చెప్తారు ఎడిటర్ని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. బట్ ద థింగ్ ఈజ్ ఐ లవ్ ఎడిటింగ్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టైం అయినా కూడా నాకు ఎడిటింగ్ చేయడం అంటే చాలా లైక్ ఒక ప్యాషన్ లాగా అనుకోండి. ఐ థాట్ చాలా రోజులు అయిపోయింది కదా పోస్ట్ నోటిఫికేషన్స్ నేను చేసి, సో అందుకే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ నోటిఫికేషన్స్ చేద్దామని చెప్పి ఐ ఓపెన్ మై ల్యాప్టాప్ అండ్ ఐఎమ్ సో అంటే ఇది చెప్పేటప్పుడు ఈ పోస్ట్ నోటిఫికేషన్స్ నేను చెప్పేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? ఎందుకంటే నేను మళ్ళీ ఇంకొకసారి మీ క్యూట్ కామెంట్స్ మళ్ళీ చదువుతా కాబట్టి. టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్స్ గోస్ టు Lata Sirivella 7223 goes to Rocky by QF4JW, Rajeshwari Raji 6328, Raha Manjanu 4766. Thank you so much guys for your love and support. And ivalti video aithe this is going to be the end anamata. కొంచెం కలిస్తూ ఉంటే ప్లీజ్ అవాయిడ్ దట్. ఎందుకంటే ఇంకా నాలో ఉండే మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది. ఓన్లీ ఎడిటింగ్కి మాత్రమే ఇప్పుడు నాకు ఎనర్జీ ఉంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయంటే చెప్పండి, ఐ విల్ డెఫినెట్లీ డూ దీస్. And yeah, thank you so much for watching and I will see you in the next videos. Bye bye.